మనకి ఇప్పుడు వరకు వర్షాలు పడినాయి. దీనివల్ల ఏంటి, మనకి గాల్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంది, అంటే తేమ శాతం అనేది అధికంగా ఉంది. అదేవిధంగా మట్టిలో తేమ శాతం అధికంగా ఉంది. అలానే మనకి నైట్ చలి వస్తుంది. ఇప్పుడు మనకి చలి వస్తుంది, అదేవిధంగా పగులు. ఇప్పుడు ఉష్ణోగ్రత మనం ఈ వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది టైం. చూసారు కదా ఎండ ఎలా వస్తుందో, అంటే ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ రోజు తారీఖు వచ్చేసి 6 నవంబర్ 2025. చాలా మంది రైతులు కూడా మంచి మంచి బ్రాండ్లు బయట స్ప్రే చేస్తున్నారు, అందరికీ తెలిసిన బ్రాండ్లే స్ప్రే చేస్తున్నారు. అయినా కూడా కొమ్మకులుడు కంట్రోల్ అవ్వట్లా. అయితే మనకి కొమ్మకులుడు దగ్గర మీరు చూసినట్టయితే ఆ కొమ్మ దగ్గర చిన్న చిన్న స్పోర్ లాగా బూజులాగా వస్తుంది. ఇదేంటి, మీకు గాలి తగలగానే మళ్ళీ వేరే దానికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి కొమ్మకులుడు వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంది అనమాట. సో ఈ బూజు ఏదైతే ఉందో అది కంట్రోల్ కావాలి, కొమ్మకులుడు కంట్రోల్ కావాలి. తుప్పు మచ్చ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆకు ఒక మచ్చలాగా ఏర్పడి తుప్పు మచ్చ వచ్చేస్తుంది, దాని తర్వాత పొండాకు వచ్చేస్తుంది. దీని తర్వాత వచ్చే స్టేజ్ వచ్చేసి బూడిద తెగులు. అంటే ఈ మొత్తం కూడా కంట్రోల్ కావాలి. మరి మనం ఏ మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావట్లేదు. సో అందుకని మీ ముందుకి నేను వచ్చాను. ఇది వచ్చేసి మీకు జపాన్ కంపెనీ వాళ్ళదనమాట. కొత్త టెక్నాలజీతో, న్యూ కెమిస్ట్రీతో తీసుకొచ్చిన కంపెనీ వచ్చేసి సుమిటోమో కెమికల్స్ అనమాట. కొత్త టెక్నికల్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇది ఇన్పైరిప్లోక్సిమ్ 6%, టెప్నోజల్ 20% ఇచ్చారన్నమాట. సో ఇదే మనకి ఎక్స్కాలియా మ్యాక్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారన్నమాట. సో ఇది రీసెంట్ గా లాంచ్ అయింది అనమాట. ఇది 1 ఎకరానికి 200 ml స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఏవైతే కొమ్మకులుడు, బూజు తెగులు, అదేవిధంగా మనకి ఏవైతే పండాకు, తుప్పు మచ్చ, అదేవిధంగా మనకి బూడి తెగులు ఇవన్నీ ఉన్నాయో పూర్తిగా కంట్రోల్ అవుతుంది అనమాట. ఓన్లీ ఒకే ఒక మందు.